ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది. ఏం నచ్చింది మూవీ? కిరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ చేశారు. కామెడీ కూడా చాలా అందరూ కొట్టేశారు. టైమింగ్ అయినా లేదా డైలాగ్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మారుతి గారు టచ్ మంది కనిపించింది. ఆయన ఏదైతే ఆయన స్టైల్ ఉంటుంది పెట్టి సో అదే లెవెల్ అనిపించింది. పండగ అంటే పక్కా బ్లాక్ బస్టర్ చెప్పుకోవచ్చు. మిగతా మూవీస్ 4 మూవీస్ కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. మూవీలో ఏం నచ్చింది మీకు? కామెడీ, సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. హీరో క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంది. చాలా బాగా మొత్తం బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ కామెడీ చాలా బాగుంది. సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. మనకి మారుతి గారి మూవీస్ బలి బలి మగాడు ఏదైతే ఎలా వర్కౌట్ అయిందో ఆ రీజన్ వర్కౌట్ అయింది. అంటే ముందు కా సినిమా లెవెల్లో ఉందా? వార్త కంపేర్ చేసుకోవచ్చు. కానీ మీరు పండగకి ఏదైతే సినిమా చూద్దామని తిరిగాడికి వస్తారో మీకు అయితే 100% ఫుల్ మీల్స్ అయితే పెడతారు కామెడీ వైజ్ గా. మిగతా 3 మూవీస్ కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. హీరో గారు ఒక స్టెప్ అయితే పైకి ఎక్కారు. ఆయన ఏదైతే ప్రమోషన్ చేసుకున్నారు కంటెంట్ అని దానికైతే 100% ఆయన చెప్పింది అంటే వన్ మ్యాన్ ఆర్మీయా 2 మ్యాన్ అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ కూడా నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేసింది. మొత్తం అవుతూనే ఉన్నారు. ఇంటర్వ్యూలో చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. అంతవరకు కొంచెం ఆర్గానిక్ కామెడీ ఉన్నా సరే చాలా బాగుంది. సినిమాలో అవ్వచ్చు వేరే మూవీస్ కంపేర్ చేసుకుంటే ఎక్కువ చాలా బాగుంది. అయితే మాత్రం కలెక్షన్స్ భారీగా వస్తాయి. అంటే యాక్టింగ్ అయితే హైలైట్. అసలు కిరణ్ గారి యాక్టింగ్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత పీక్స్ అసలు సినిమా. ర్యాంప్ అంటే మామూలు ర్యాంప్ కాదు. సెకండ్ హాఫ్ అంటే చాలా బాగుంది. సినిమా కామెడీ అద్భుతంగా వర్కౌట్ అయింది. సాంగ్స్ చాలా బాగుంది. సూపర్ హిట్. హీరో యాక్టింగ్ చెప్పాడు ఫస్ట్ టైం అంటే ఇంత బాగా ఓపెన్ అప్ అయ్యి చాలా బాగా చేశాడు. చాలా బాగా ఎలా ఉంది మూవీ? సెకండ్ హాఫ్ ఎలా ఉంది మూవీ? ఫస్ట్ హాఫ్ చూసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సెకండ్ హాఫ్ చూసి సినిమా ఫుల్ కామెడీ చాలా బాగుంది. హీరో గారు యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. నరేష్ గారు యాక్టింగ్ బాగా చేస్తారు. చాలా బాగుంది. సినిమా ఫన్నీ మూమెంట్స్ సూపర్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే ఎమోషనల్ గా ఉండి ఫన్ ఉంది. సూపర్ హిట్ బాగుంది. నచ్చింది నాకు. హైలైట్స్ ఉంది. ఫన్ ఉంది. ఎమోషన్ ఉంది. డాడీ లవ్ ఎమోషన్ మధ్యలో నాన్న 100 కోట్లు కాదు కానీ అందరికి వచ్చిన వాళ్ళకి నచ్చింది. పండగకి చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు. 4 సినిమాల్లో బెటర్ అంటే నేను ఇంకా మిగతా చూడలేదు. పర్లేదు. అయితే నచ్చింది. సెకండ్ హాఫ్ బాగుంది. ఫన్నీ మూమెంట్స్ బాగుంది. కిరణ్ గారు అందు ముందు కానీ ఇప్పుడు బాగా చేస్తారు. యాక్టింగ్ ఎలా ఉంది? కిరణ్ అన్న యాక్టింగ్ కూడా బాగుంది. డైలాగ్స్ బాగా వర్కౌట్ అయినాయి. ఎక్కడ అంటే ఓవర్ చేసిండని అంటే. నరేష్ గారిది వెన్నెల కిషోర్ గారిది అందరిది కామెడీ సూపర్ ఉంది. మీకేం నచ్చింది? కా సినిమా వేరే ఉంటారు కాబట్టి ఇక్కడ ప్యూర్ యాక్టింగ్. ఫ్యాన్స్ కి ఫుల్ స్టఫ్. ఓకే. కొన్ని ఓల్డ్ సాంగ్స్ వస్తున్నాయి. చిన్నవి అవి యూత్ కి సెట్ అవుతాయి. మరి గుచ్చిగా చూడకుండా కిరణ్ గౌరవ్ గారు సక్సెస్ఫుల్ గా మాట్లాడుతున్నామని అంత గట్టిగా సక్సెస్ అయింది. మూవీలో ఏం నచ్చింది మీకు? మూవీలో అంటే యూత్ గా డైరెక్ట్ ఇలా కామెడీ ఉంది. ఫన్ ఉంది. డాడ్ ఎమోషన్ ఉంది. లవ్ ఉంది. అన్నీ ఉన్నాయి. పర్లేదు. నాట్ బ్యాడ్. చాలా కామెడీ ఉంది. నేను 2 సినిమాలు చూసినాను. ఇది కూడా చూసినాను. ఆ 2 కొంచెం డ్రామాటిక్ ఉంది కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ మూవీ తప్పకుండా చూడాలి. చాలా కామెడీ ఉంది. హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరో యాక్టింగ్ యాజ్ యూజువల్ గా చాలా చింపేసినాడు. కే ర్యాంప్ అంటే ర్యాంప్ చూపిస్తున్నాడు. కామెడీ బాగుంది. ఎంటర్టైనింగ్ గా ఉంది బాగా. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. సైకోయిజం అంటే ఆమె యాక్టింగ్ వల్ల అందరికి హ్యూమర్ వచ్చింది. అంటే అందరూ బాగా నవ్వుకున్నారు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ అంతా. నరేష్ గారు యాక్టింగ్ యూత్ఫుల్ గా చేసినారు. సినిమా క్రింజ్ మన ఎలా ఉంది అలానే చేసినారు. కొంచెం అంటే క్రింజ్ కామెడీ క్రింజ్ ఏం లేదు. చాలా బాగుంది. యూత్ఫుల్ గా ఉంది. ఇంకా ఫ్యామిలీ చాలా ఎంటర్టైన్మెంట్. దీపావళి ఇదే విన్నారు. అది 2 బాగాలేదు. ఓకే. అంటే ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అంటారా లేకపోతే ఓన్లీ ఎంటర్టైన్మెంట్? కిరణ్ గారి మూవీస్ లో ప్రతిసారి క్లైమాక్స్ లో సోషల్ మెసేజ్ అయితే ఉంటుంది. ఇంట్లో కూడా ఉంటుంది. దీంట్లో కూడా చూడొచ్చు. స్టోరీ పరంగా ఎలా అనిపించింది బ్రో? అంటే రెగ్యులర్ గా ఉందా లేకపోతే డిఫరెంట్ గా ఉందా? లేదు, డిఫరెంట్ కానీ చాలా డిఫరెంట్ ఎలిమెంట్. దీంట్లో అట్లా యూనిక్ పాయింట్ వచ్చారా లేదా నార్మల్ పాయింట్? అంటే ప్లాట్ అనేది ఇంటర్వ్యూ లో స్టార్ట్ అవుతుంది. తర్వాత దాని ఎగ్జిక్యూటింగ్ ఒక సెన్సిటివ్ టాపిక్ ని కొంచెం ఎంటర్టైనింగ్ గా తీసుకుంది. అంటే తీసుకున్న స్టోరీ అయితే కొత్త మూవీ కే ర్యాంప్ బ్యూటిఫుల్. చాలా బాగుంది. 2 గంటల 20 నిమిషాలు నాన్ స్టాప్ ఎంగేజ్మెంట్. ఓకే. టైటిల్స్ పడిన దగ్గర నుంచి
ఫీల్ ద లాస్ట్ చాట్ ఒక బ్యూటిఫుల్ ఎండ్ ఉంటుంది క్లైమాక్స్. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట, అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ డైలాగ్ తో సహా. అండ్ ఆల్ క్రాఫ్ట్స్ ఫెంటాస్టిక్ జాబ్. ఇదంతా పక్కనేటండి 2 గంటల 20 నిమిషాలు థియేటర్ లో కూర్చుంటే నాన్ స్టాప్ ఎంగేజింగ్ ఎంటర్టైన్మెంట్. దట్స్ ఫర్ ష్యూర్ అనమాట. స్టోరీ వెరీ సింపుల్ స్టోరీ. ఎంత బ్యూటిఫుల్ రైటింగ్ అంటే బ్యూటిఫుల్ సీన్స్, ఎక్సలెంట్ డైలాగ్స్ అండ్ పేస్ ఆఫ్ ద సినిమా. మెయిన్ ఏంటంటే సినిమా పరిగెట్టడం అంటారు చూడండి, అంత బాగా పరిగెట్టింది. అండ్ విజువల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్. హీరో యాక్టింగ్ అయితే షెల్ఫ్ భద్రముంటుంది. అతనికి ఎంత బాగా చేశాడంటే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేశాడు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్స్ బెస్ట్. మహేష్ బాబు గారికి దూకుడు సినిమా, ఐ మీన్ దూకుడు కన్నా ముందు ఖలీజా ఫస్ట్ టైం కదా ఆయన. అలా కిరణ్ అబ్బవరం చాలా చాలా మీరు చూస్తే ఈ పెళ్లిలో పెద్ద క్యారెక్టర్ అంత బాగుంటుంది. అండ్ సరదాగా వెళ్తున్న సినిమాలో ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది. క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ టైంలో ఒక్కసారి పట్టేస్తుంది గుండెకి. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత అయిపోతుంది సినిమా. ఓవరాల్ గా డెఫినెట్ గా పీపుల్ విల్ ఎంజాయ్ ద మూవీ. మెసేజ్ కూడా ఇచ్చారు, బ్యూటిఫుల్ ఫిల్మ్, బ్యూటిఫుల్ మెసేజ్. అది కూడా తల బద్దలు కొట్టేది సింపుల్ డైలాగ్. మనం అంటే తల్లిదండ్రులు చూస్తే బాగుంటుంది నిజంగా. తల్లిదండ్రులు చూడాలి, పిల్లలు చూడాలి ఖచ్చితంగా. 100 crores కొడుతుందంటారా? నాకు నేను నంబర్స్ చెప్పలేను కానీ ఏమో చెప్పలేం కదా. డామ్ షూర్ ఇదంతా పక్కన బ్లాక్ బస్టర్ భయ్యా సినిమా. అంటే చూసిన వాళ్ళు బాగాలేదని ఎవరు అనరు. ఇంకా రామాయణం మహాభారతం అన్ని సినిమాల్లోనూ కథలు ఉండవు కదా, ఇంత కథని అంత ఫస్ట్ డైరెక్ట్ నిజంగా ఎంత బాగా హ్యాండిల్ చేశారండి సినిమాని. ఫస్ట్ టైం డైరెక్టర్ అన్నారు కానీ అసలు నిజంగా అలా లేదు అసలు. వెల్ హ్యాండిల్ ఫిల్మ్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ కేఆర్ఎం టీమ్. థ్యాంక్ యూ, హ్యాపీ దీపావళి మీకు కూడా అందరిది. చాలా ఎలా అనిపించిందండి కేఆర్ఎం మూవీ? చిన్న హీరో అయినా పెద్దలు లాస్ట్ చేశాడండి హీరో. యాక్టింగ్ అంటే యాక్టింగ్ కొత్తగా అనిపించిందా? యాక్టింగ్ సూపర్, కొత్తగా హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. మేము కూడా హనుమాన్ లో చేసామండి. అవునా? ఓకే. నరేష్ గారు యాక్టింగ్ కానీ అందరూ ఎలా చేశారు? సూపర్ అండి, మామూలుగా లేదు. ఆయననే ఒక ఎంటర్ లాస్ట్ క్లైమాక్స్ లో సూపర్. నరేష్ గారిది స్టోరీ పరంగా కొత్తగా అనిపించిందా? స్టోరీ పరంగా చాలా కొత్తగా ఉంది. చిన్న హీరో అయినా అదర కొట్టేశాడండి, సూపర్. అంటే మీకు మూవీలో ఏం నచ్చింది? ఏది బాగా? మూవీలో ఆయన టెంప్టేషన్ తీసుకుంటాడు చూసినారా, అదే టెన్షన్ గా ఫీల్ అయ్యి కూల్ గా అయిపోతాడు చూసినా, అది బాగుందండి హీరో గారు. సూపర్ అండి. అంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనొచ్చా? చెప్పండి. మెసేజ్ కూడా ఇచ్చారా? ఇంకొక 1 వీక్ లో అదిరిపోతుంది. ఫుల్ మాస్ మూవీ, పిచ్చి పిచ్చిగా నవ్వుకోవచ్చు ఎండింగ్ వరకు అన్నారు. మీరు నవ్వుకున్నారా మరి? మామూలుగా నవ్వుకోలేము. దివాళీకి మంచి ఫెస్టివల్ మూవీ అంటారా? దివాళీ హిట్ మూవీ అండి. హిట్ మూవీ. బ్లాక్ బస్టర్ కొడుతున్నావా? కొడుతున్నాం. 100 crores లో జరిపోద్ది. ఆయన తగ్గట్టు అయితే మీ అభిప్రాయం కూడా ఉంటే వెళ్ళిపోతుంది. దివాళీకి మిగతా 3 సినిమాల కన్నా బాగుంది అంటున్నారు కదా, అందుకోసం అడిగారు. జై అబ్బవరం, కిరణ్ అబ్బవరం. ఇప్పుడు చెప్పండి. రీసెంట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అండ్ కిరణ్ అబ్బవరం యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ సెంటిమెంట్ ఈస్ వెరీ గుడ్. సో సెంటిమెంట్ కన్ఫర్మ్ గా అందరికి యూత్కి నచ్చుతుంది అనుకుంటున్నాం. సో సినిమా అయితే హిట్. కానీ సినిమాలో మ్యూజిక్ సినిమా పరంగా అయితే యూత్కి ఒక సెంటిమెంట్, ఫాదర్ సన్ సెంటిమెంట్ అయితే చాలా బాగుంది, బాగా క్లిక్ అయింది. సో ఇట్ ఈస్ వెరీ సూపర్. సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి. కిరణ్ గారు యాక్టింగ్ కాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో చాలా చేంజ్ అయ్యాడు అండ్ యూత్ పరంగా యూత్ ఓరియంటెడ్ మూవీ తీశాడు. డెఫినెట్లీ ఇద్దాం. అంటే స్టోరీ కొత్తగా అనిపించింది, స్టోరీ కొత్తగానే అనిపించింది, డిఫరెంట్గా. ఓకే. సో మన దివాళీకి బ్లాక్ బస్టర్ అంటారు. దివాళీకి ఇదే ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.